ఈ మధ్య మీరు ఎక్కువ తెరపైన కనిపించట్లేదని మళ్ళీ ఎప్పుడు కనిపిస్తారనే ఒక ప్రశ్న. చాలా వర్క్ చేశాను. ఎనఫ్ 3000 పైచీలకు ఎపిసోడ్లు యాంకరింగ్ చేశాను. ఒక 85 సినిమాలు చేశాను. ఇంకా పని చేయాలా? చాలు. అంటే పని కేవలం ఉల్లాసం కోసం కదా సార్? ఒక్క షో చేస్తున్నాను ఇప్పుడు, బాబాయ్ హోటల్ అని మల్లెమాల వాళ్ళకి ఈటీవీ అభివృద్ధి ఛానల్లో టెలికాస్ట్ అవుతుంది, అదొకటి చేస్తున్నాను. చాలు. నెలకు 3-4 రోజులు వర్క్ ఉంటుంది. నాకు ఇష్టమైన పుస్తకాలు చదువుకుంటున్నాను. సినిమాలు రోజు ఒక సినిమా, 1.5 సినిమా చూస్తా ప్రతిరోజు. ఏదో పుస్తకం కాసేపు చదువుతా. తర్వాత ఫోన్ తినేస్తుందమ్మా టైమా. అంటే మీరు ఏం చేస్తారు? రీల్స్ అవి చూసుకుంటూ కూర్చుంటారు? అసలు ఏం చూడను, ఏం చూస్తానో నాకు తెలియదు. బట్ చాలా టైం ఫోన్ తినేస్తోంది, దాన్ని తగ్గించాలి అని రోజు అనుకుంటున్నాను. రోజు అనుకుంటా ఇవాళ కొంచెం ఎక్కువ చదవాలి అని. చదువుతా, ఖచ్చితంగా రోజు చదువుతా. చదవకపోతే ఒక ఎంప్టీనెస్ వస్తుంది. 100% చదవాల్సిందే. అయితే ఒకప్పుడు చాలా ఎక్కువ చదివేవాడిని, ఇప్పుడు ఎక్కువ ఫోన్ చూస్తున్నాను. చాలాసార్లు అనుకుంటున్నాను ఫోన్ తగ్గించాలి అని. తెలుగు సాహిత్యం నాకు ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే. చదువుతూ ఉంటాను పుస్తకాలు. అంటే ఎలాంటి సాహిత్యం? అన్నీ. మహమ్మద్ కదీర్ బాబు దగ్గర నుంచి సమకాలీన, కొడవటి గంటి కుటుంబరావు, అప్పటిదాకా రావి శాస్త్రి దగ్గర నుంచి అన్నీ, వాట్ నాట్, తిలక్ దగ్గర నుంచి శ్రీశ్రీ. సరే వదిలేయండి, ఏది కనబడితే అది చదువుతా. రాజా రామ్మోహన్ రావు కథలు అద్భుతంగా ఉంటాయి. రాజా రామ్మోహన్ రావు ఎక్స్ట్రాడినరీ రైటర్. చాలా రైటర్లు కూడా ప్రేమించే రైటర్ ఆయన. కానీ మీకు అంటే ఏ జానర్ నచ్చుతుంది? జీవితం, ప్రేమ కథలా, జీవిత సత్యం? లైఫ్ ఇస్ మోర్ లార్జర్ దెన్ ఆల్ దట్. లైఫ్. రాజా రామ్మోహన్ రావు కథల్లో అధో జగత్ సహోదరుల గురించి ఎక్కువ ఉంటుంది. బిచ్చగాళ్ళు, పాకెట్ మార్లు, పనోళ్ళు, చిన్న చిన్న దుకాణాల్లో చేసేవాళ్ళు, పల్లెటూరు నుంచి ఊళ్ళకి మైగ్రేట్ అయ్యేవాళ్ళు, వాళ్ళ జీవితాల మీద ఫోకస్ చేస్తాడు. భలే ఉంటుంది. అదే కదీర్ బాబు ఇంకా అల్టిమేట్, చెప్పే పని లేదు అతని స్టైలు. ఈ మధ్య కొత్త పుస్తకం ఒకటి చదివాను, రవి మంత్రిది, అమ్మ డైరీలో కొన్ని పేజీలు. భలే ఉంది. అంటే ఎండమూరి దగ్గర మొదలుపెట్టాము అప్పట్లో. ఎండమూరి మేడస్, అసలు చదవడం నేర్పింది ఎండమూరి అని చెప్పాలి. ఆ పుస్తకాలన్నీ ఎప్పుడు చదివా? అసలు అన్నీ. అమ్మో అది ఏంటి ఆ పుస్తకం ఒకటి, వెన్నెల్లో గోదావరి కాదు, ఒక అంతర్ముఖం ఒకటి, ఋషి ఒకటి. ఋషి అయితే ఒక 200 సార్లు చదివి ఉంటాను ఎండమూరిది. అంతర్ముఖం ఒకటి చాలాసార్లు, ఒక 50-60 సార్లు చదివి ఉంటా. ఆ 2 పుస్తకాలు పర్టికులర్లీ ఎక్సైటింగ్. ఇప్పటికీ అప్పుడప్పుడు మనం ఒక్కోసారి ఏం చేస్తాం, టీవీలో సినిమాలు, అదే ఓటీటీలో సినిమాలు చూస్తుంటాం. ఒక్కోసారి మనకి ఏ సినిమా నచ్చదు, అప్పుడు వెనక్కి వెళ్ళిపోయి ఏదో పాత సినిమా, ఏ సంగమో చూస్తాం. అవును. లేకపోతే సత్యజిత్ రే సినిమా ఒకటి చూస్తాం, ట్రయో ఉంది కాబట్టి, అపూర్ సంసార్, అవన్నీ ఏదో ఒకటి చూస్తాం, పతేరు పంచాలి చూస్తాం, వెనక్కి వెళ్ళిపోతాం. అట్లా నాకు బ్లాంక్ అయిపోయినప్పుడు ఋషి చదువుతా. ఎండమూరి ఋషి చదివితే మళ్ళీ ఒకసారి ఛార్జ్ అవుతుంది. అట్లా చలం పుస్తకాలు చదివితే మళ్ళీ ఛార్జ్ అవుతుంది. చలం ముఖ్యంగా జీవిత ఆదర్శం. అసలు ఆ దేశికాచారి క్యారెక్టరైజేషను, బతకడం ఎలాగా అని నేర్పిస్తాడమ్మా దేశికాచారి. గొప్పగా ఉంటుంది. సో ఇదే మీ జీవితంలోని పెద్ద కాలక్షేపం అంటే ఇదే, చదవాలి పుస్తకాలు, సాహిత్యం చదువుతా. అంటే మరీ, కానీ నాకు ఎప్పుడు అర్థం కాదు సార్, ఇన్ని వేల ఎపిసోడ్లు, రకరకాల జానర్స్ చేశారు మీరు. మీకు పెద్దలకు మాత్రం అది ఎందుకు మిమ్మల్ని అలా అసోసియేట్ అయిపోయింది ఆ ఇమేజ్? ఎగ్జాక్ట్లీ, అవును, ఇమేజ్ ఫాలో. ఎందుకంటే ఐ ఫీల్ హ్యాపీ ఫర్ దట్. నాకు ఇప్పుడు నేను చేసిన డోసేజ్ కన్నా ఇప్పుడు వస్తున్న కార్యక్రమాల డోసేజ్ ఎక్కువ ఉంది. చాలా ఎక్కువ ఉంది, చాలా. అంటీన్ నెంబర్ ఆఫ్ టైమ్స్. అంటే ఇంటూ ఎన్ని వేయాలో తెలియదు. అండ్ నియర్ వల్గర్. నేను వల్గర్ కాదు ఏనాడు, అవలేదా అస్సలు. నేను ఎప్పుడు నా ప్రోగ్రామ్ మీరు చూడండి కావాలంటే, మా టీవీలో ఉంటాయి రికార్డ్స్. అసలు ఎలా వచ్చింది సార్ అది ఆ కాన్సెప్ట్? అడవి శ్రీనివాస్ గారిది అది కాన్సెప్ట్. నాకు మొట్టమొదటి అవకాశం అది. దట్ వాజ్ మై
ఫస్ట్ డెబ్యూ Debut. అది కూడా కొంత ఉంటుంది ఫస్ట్ డెబ్యూ బాగున్నాయి రెండు. సో దానివల్ల అది ఆ జానర్తో మీరు Popular పాపులర్ బాగా పాపులర్ నా క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళ భార్యలు అంటే ఎవరి ఫ్రెండ్స్ వాళ్ళ భార్యలు కూడా నేను ఆ ప్రోగ్రామ్ చేసే రోజుల్లో మాట్లాడేవారు కాదు, ఇళ్ళల్లో లోపల దాక్కునేవాళ్ళు. అవునా? 2003లో మామూలుగా నేను ఇంటికి వెళ్తే అన్నయ్య అని వచ్చే ఆడవాళ్ళు ఇంట్లో దాక్కునేవారు నేను వెళ్తే. సిగ్గా తిరస్కరణ అది తెలియదమ్మా. కొంత అంటే ఉంటుంది కదా ఆ రోజుల్లో కొంచెం అంత ఫ్రీగా లేదు లేదు. మీడియా ఇప్పుడు అందరూ రేవంత్ సార్ చేతిలో కెమెరా ఉండి రీల్స్ ఇష్టం వచ్చినట్టు అన్ని రకాల జోకులు వచ్చేస్తున్నాయి. సెల్ ఫోన్ వచ్చిన తర్వాత సొసైటీ మారిందండి, పాడు చేసింది సమాజం. అవును అవును అవును. బాగు చేసింది తక్కువ, చెడు చేసింది ఎక్కువ. మనోళ్ళు చెడు వెంటనే ఎక్కువ తొందరగా, బ్యాడ్ న్యూస్ ట్రావెల్స్ ఫాస్ట్. కరెక్ట్, దట్ హ్యాపెన్స్. సో అలా ఆ విధంగా ప్రయాణం కొనసాగుతున్న టైంలో ఈ మధ్య ఏదో మిమ్మల్ని ఏదో ఇంట్లోంచి పంపించేశారు, మీరు హాస్టల్ వెళ్ళిపోయారు, రకరకాల. ఇంట్లోంచి ఏం పంపించలేదు, లిఫ్ట్ పాడైంది, పాత లిఫ్ట్ తీసేసాను. ఎన్నో ఫ్లోర్ సార్ మంది? 5వ ఫ్లోర్. ఈ కరకర శబ్దం చేసే మోకాళ్ళతో 5 అంతస్తులు ఎక్కలేను కదా. అవును, ఏదో ఒకసారి అంటే ఎక్కొచ్చు, కష్టపడి. ఎప్పుడో ఒకసారి ఒక అరగంటకి పడుతుంది ఎక్కడానికి. అదే మెల్లిగా 4 మెట్లకి కూర్చుని అలా అయితే వెళ్ళొచ్చు, కానీ అది రోజు అప్ అండ్ డౌన్ కష్టం అని చెప్పి మీరు హాస్టల్కి మారిపోయారా? 83 రోజులు హాస్టల్లో ఉన్నాను. 83 రోజుల? ఇంటి దగ్గరే చూసుకున్నారా హాస్టల్? లేదు లేదు, ఒక 10 కిలోమీటర్ల దూరం. అంటే మా క్లోజ్ ఫ్రెండ్ది హాస్టల్ ఉంది, అక్కడ ఉన్నాను అయ్యప్ప సొసైటీలో. చాలా బాగుంది హాస్టల్. ఒక్కోసారి అనిపిస్తుంది అసలు ఈ బాదరబందీలు ఎందుకు, హాయిగా అలా హోమ్లోనో హాస్టల్లో ఉండిపోతే బాగుంటుందని. ఎవరైనా సరే కొన్నాళ్ళు బాగుంటుందమ్మా, కానీ ఫ్యామిలీ ఉండాలి, ఫ్యామిలీ లేకపోతే కష్టమే. మనం ఇంకా ఆ స్థాయికి వెళ్ళలేదు, ఒంటరి అయిపోవాలి, హిమాలయాల్లోకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు మీరు హాస్టల్లో ఉన్నప్పుడు అందరూ ఇంట్లో వాళ్ళు వచ్చి వెళ్తూ ఉండేవారా? ప్రతి వారం వీకెండ్స్ నాతోనే ఉన్నారు వచ్చి. మా ఫ్రెండ్దే హాస్టల్, నేను ఒక్కడే ఒక గది తీసుకున్నాను కాబట్టి దే యూస్ టు కమ్ అండ్ స్టే విత్ మీ. ఏం చేస్తారు సార్ అంత హాస్టల్లో? ఏం ఉండదమ్మా, పుస్తకాలు చదవడమే. టీవీ ఉంటుందిగా? టీవీ ఉంది, టీవీలో ఓటీటీ ఉంది, ఫోన్ ఉంది, ఫోన్లో ఓటీటీ ఉంది, అది హాట్స్పాట్ ఉంటుందిగా. మరి భోజన ప్రియులు కాదా మీరు? భోజన ప్రియుడిని. హాస్టల్లో ఫుడ్ చాలా బాగుంటుంది. 83 రోజుల్లో ఒక్కసారి కూడా ఇండైజెషన్ రాల. ఇంట్లో అయితే చాలాసార్లు వచ్చి ఉంటుంది. అప్పుడప్పుడు ఇంట్లో ఎవరు సార్ వంట? నేను కొంచెం గట్టిగా చెప్తాను. ఇంట్లో అందరూ వండుతారు, కానీ ఇంట్లో అయినా అప్పుడప్పుడు డిస్టర్బ్ అవుతుంది, కానీ ఏ మిరియాలు ఎక్కువ పడి హాస్టల్లో ఒక్కరోజు కూడా డిస్టర్బ్ కాలేదు. అది విచిత్రం. అక్కడ హాస్టల్లో ఉత్తర భారతీయులు ఎక్కువ, దాంతో కొంచెం చప్పటి కూడా పెట్టారు వాళ్ళు. ఇండైజెషన్ సమస్య లేదు, మంచి ఆయిల్ వాడతారు, క్వాలిటీ. అయ్యప్ప సొసైటీలో కడల్స్ కోలివ్ అని చాలా మంచి హాస్టల్, బాగా చూసుకున్నారు నన్ను. అసలు ఫుడ్ ఎక్స్ట్రాడినరీ, హెల్తీ ఫుడ్, నాట్ టేస్టీ ఫుడ్. మీరు ఫస్ట్ అసలు మీరు వెజిటేరియనా? ఇంట్లో వెజిటేరియన్. ఓహో, అర్థమైంది. ఇప్పుడు 95% వెజిటేరియన్కి వచ్చాను. బయట కూడా? ఎవ్రీవేర్. ఇంట్లో అసలు నాన్ వెజ్ వండరు, అసలు వండరు ఫస్ట్ నుంచి? అంతే? లేదు లేదు, 100% వెజిటేరియన్. బయట స్నేహితులతో ఏది ఇంట్లో దొరకదో మనకి బయట వేలం వేరు ఉంటుంది కదా, అంతే కదా. ఆ విధంగా బయట తినడం తప్పిస్తే. మా ఆవిడ హాహాకారాలు చేస్తుంది, నీ పుట్టుకేంటి, మనిషివేనా, జంతువుల్ని చంపుకుని తినడమా, ఒక శవం తినకపోతే నీకు ముద్ద దిగదా, పూట గడవదా, ఇట్లా తిడుతుంది ఆవిడ. దట్స్ ఎ మర్డర్ కదా, అట్స్ డెడ్ బాడీ కదా అంటది ఆమె. మీకు అది అంటే అది సైద్ధాంతికమైన అయిష్టమా ఇంట్లో, లేక ఫ్యామిలీ అలవాట? కులం అదే తినరు. కులం అని ఇప్పుడు అడిగితే అది బాగుండదు కదా అని. ఇప్పుడు ఈ మధ్య గొడవ అదే కదా, బై క్యాస్ట్ తినకూడదు, తినరు. సో అర్థమైంది. ఆ విధంగా కుళ్ళిపోయాను. మీరు అదే అండ్ మీరు విస్తరించిన కులం. భ్రష్టు విస్తరించిన అన్నాను సార్, విస్తరి కదా, ఎగ్జాక్ట్లీ విస్తర్లో వడ్డించిన కులం.